హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫుల్ టాక్ టైమ్ అండ్ ఐఎమ్ నందకిషోర్, మీ వాడిని, మీలో ఒకడిని. అందుకే హ్యాపీగా జాలీగా నవ్వుకుంటూ గడిపేద్దాం రండి. ఓకే, కృష్ణ అండ్ రేవంత్, ఇప్పుడు మీకు స్వయంవరం ప్రకటిస్తే స్వయంవరంలో ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలని మీరు కోరుకుంటారు? ఒక ఇండివిజువాలిటీ ఉండాలని కోరుకుంటాను. ఇండివిజువాలిటీ అంటే తన కాళ్ళ మీద తను నిలబడే, అంటే ఇప్పుడు అందరు అమ్మాయిలు వాళ్ళ కాళ్ళు నిలబడతారు కదా, జీవితంలో ఎదగడానికి తన కాళ్ళ మీద తను నిలబడే ఒక ఇండివిజువాలిటీ. కొంచెం అందం, ఇంకా కొంచెం అలా ఉండాలి ఇలా ఉండాలి చెప్తావు కదా. చెప్తా 100 చెప్తాం. సరే, ఇండివిజువాలిటీ ఎక్కువ ప్రిఫరెన్స్. ఓకే రేవంత్, వాట్ అబౌట్ యు? నాకు పెద్ద అంటే ఎలా అంటే బాగుండాలి, అంటే కొంచెం సన్నంగా ఉండాలి. అబ్బా కొంచెం సిగ్గేస్తున్నాను, ఏం చెప్తాను, అలా కొంచెం అలాగే చెప్పలేం కదా. ఇంకా చిన్నపిల్లవాడండి నేను. అవునండి, మీరు మమ్మల్ని అడుగుతున్నారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంత హ్యాండ్సమ్ ఇంత స్మార్ట్ గా ఉన్నారు, మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారో చెప్పండి. నాకు 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా లెక్క పెట్టుకుంటే చాలా టైం పడుతుంది నాకు, అందుకే నేను ఎప్పుడు దాని గురించి లెక్క పెడతాను. మిమ్మల్ని చూడగా అనిపించింది. సో ఇప్పుడు ఆ పాత రోజులని నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు మనకు అవన్నీ వద్దు, కానీ నేను అడగాల్సిన మిమ్మల్ని క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు ఒక్కోసారి మనకి లైఫ్లో కొన్ని విషయాల్లో జలస్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా మీ ప్రొఫెషన్ సంబంధంగా వస్తే ఒక పాట పాడేసారు అనుకోండి, అరే ఈ పాట నేను పాడితే బాగుంది, ఆడు పాడేసాడు ఆడు గుంటుతో అని అనుకున్న సందర్భంలో ఉన్న పాట ఏదైనా ఉందా? ఒక పాట కాదండి, కొన్ని చాలా పాటలు ఉంటాయి. అందులో ఒకటి. ఓకే, ఈ శివాజీ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ అది, ఉదిత్ నారాయణ గారు పాడిన పాట. అంటే ఆ పాట నా గొంతులో కూడా బాగుంటుందా అని నేను ప్రాక్టీస్ చేసుకుంటూ పాడుకున్న పాట. సహారా సారల్తూదో సహారా పూకల్ పూతదో, ఈ సాంగ్. మీకు ఇంకొంచెం తెలుసా ఇంతసేపు ఎందుకంటే ఆన్సర్ గురించి ఆలోచించాడు. మీరు అన్న ఎగ్జాంపుల్ చెప్పారు కదా, సపోజ్ ఇప్పుడు ఒక బెంజ్ కార్ వెళ్తుంటే అయ్యా కార్లో కూర్చొని బాగుందని, ఈ మనిషి ఏమనుకుంటాడంటే ఆ కార్ని చూస్తాడు, ఆ కార్ లోపల ఉన్న అమ్మాయిని చూస్తాడు, ఆ అమ్మాయిని ఎట్లా ఎత్తుకుపోవాలని చూస్తుంటాడండి. అది వేరే విషయం, అది అడగలేదు అక్కడ. కాదు, మీ ఇద్దరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇద్దరు వయసులో ఉన్నారు కాబట్టి ఫీల్ అవ్వచ్చు, తప్పలేదు కదా. ఎస్, ఇట్స్ ఓకే. రేవంత్, మరి నీకు అలాంటి సందర్భం ఎప్పుడైనా అనిపించిందా? నాకు అట్లా అనిపించిందండి. ఏ పాట? రీసెంట్ గా ఏక్ నింజన్ మూవీలో సాంగ్ మాట. జీవితంలో పాట పాడు. ఈ సాంగ్ మీ అందరికి డెడికేట్ చేస్తున్నా. అమ్మ లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, ఏక్ నిరంజన్. పిల్ల లేదు, పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు, ఏక్ నిరంజన్. ఊరే లేదు, నాకు పేరే లేదు, నీడ లేదు, నాకు తోడు లేదు, నేనెవరికి గుర్తే రాను, ఎక్కిళ్ళే రావసలే, నాకంటూ ఎవరు లేరే, కన్నీళ్ళే లేవులే, 10 మందిలో ఏకాకిని, నా లోకమే వేరే, ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడు ఒంటరి వాణ్ణి. ఏమండి, అబ్బా పాడే ప్రతి పాటలో మాట్లాడే ప్రతి మాటలో ఇన్ని అబద్ధాలు పెట్టుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి ఎలా కూర్చోబెట్టారండి అసలు? ఈ పాట నేను పాడదాం, ఈ పాట నాకు ఇస్తే బాగుండేమో అనుకున్నానండి, బట్ కానీ నా కోరిక తీరింది. ఇదే సాంగ్ కోతిమూక అనే మూవీలో పాడాను, మణిగారు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇదే పాట సినిమాలో, ఇదే పాట లిరిక్ మార్చి ఒక మెడ్లీలా మాట. ఎలా? అందులో అమ్మ అయ్య అక్క తంబి ఓటే వేసి గెలిపించండి, అంజిగాన్ని ఎంతో సేవ చేస్తాడండి, అంతా కలిసి దీవించండి అంజిగాని అని ఒక మంచి సాంగ్. సో నా కోరిక ఆ రకంగా ఎలాగో తీరిపోయింది. కాకపోతే పాపం థ్యాంక్స్ టు మణి సార్, పాపం కృష్ణకి ఇంకా కోరిక తీరలేదు. మనిషి అలాగే అంటారులేండి. ఏంటనేది ఇట్స్ ఓకే, ఇది మీరు కొట్టుకునే టైం కాదు. సో మీ లైఫ్ లో ఎప్పుడైనా ఒక ఫన్నీ సిచ్యువేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిలిపి పని చేస్తూ ఎవరికైనా దొరికిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని శిక్ష. అబ్బో, ఈ మనిషి చాలా సార్లు దొరికాడు. నీ గురించి నువ్వు ఓకే మీరు కొట్టుకోవద్దు గురించి నువ్వు మీడియా కొడుతున్నా, చాలా తప్పిది. ఏమండి, తప్పు చేసేవాడిని లేకపోతే కొంచెం చెప్పు అదే కావాలి చెప్పు. బీపీ వస్తుంది. క్యారెక్టర్ బాగుంది కదా అని ట్రై చేశాను, వాళ్ళు మ్యాటర్ లేదు లోపల.
చూడబోతుంటే నిజాలన్నీ బయటకు వచ్చేటట్టు మన ఫుల్ టాక్ టైంలో ఇవన్నీ మనకు అనవసరం కాబట్టి మనం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మాత్రం తీసుకుందాం. ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఈ తలకాయ నొప్పి క్యాండిడేట్ ఉన్న రికార్డింగ్ థియేటర్స్ లో ఏదైనా పాడుతూ ఉన్నాం అనుకోండి, ఎదుగుకుండా నిల్చుంటాడు, ఒకసారి సడన్ గా నవ్వేస్తాడు. రికార్డింగ్ థియేటర్ లో అందరం కూడా నవ్వేస్తూ ఉంటాం. నవ్వేనా నాది ఎప్పుడైనా? నువ్వు చెప్పు. అక్కడ ఓకే, మా రిపన్ బ్యాండ్ బాగా కోఆపరేట్ చేస్తుంటారు. అయితే అక్కడ ఏమవుతుందంటే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ 2 సార్లు 3 సార్లు చూస్తారు. ఏంట్రా ఈ గోలా ఏంట్రా అంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా అట్లాగే అంటారు. ఆ పోనీ అందరు సీరియస్ అని చేసి మళ్ళీ రెడీగా ఉంటాం. ఏదో లిరిక్ పట్టుకుంటాడు, దాన్ని తీసుకొని ఇంకా కలగా పులగం చేసి మళ్ళీ అందరిని నవ్విచ్చేస్తాడు. కలగా పులగం ఈ వర్డ్ గుర్తుంచుకోవాలి. ఓకే, ఏంటి అంటే డైరెక్ట్ గా చెప్పు అవుట్పుట్. నేనుంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆల్మోస్ట్ చికాకు బాగా ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటుంది. దయచేసి అది ఒక్క మనిషి తప్ప ఎవరికి కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ నేనున్నాను, నేను చెప్పేది దయచేసి ప్లీజ్ కోఆపరేట్ చేయండి. అంటే అతను వచ్చి చెప్పింది కేవలం మీ ప్రొఫెషన్ సంబంధంగా చెప్పాడు. నేను అడిగేది టోటల్ గా మీ లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడైనా ఫన్నీ సిచ్యువేషన్, ఆ చిలిపి పని చేస్తూ ఎవరికైనా దొరికిపోవటం, వాళ్ళతో తిట్లు తింటాం అలాంటిది ఏమైనా జరిగింది? తిట్టుతున్నా అబ్బో అలాంటివి చాలా జరిగాయండి. సడన్ గా కష్టం. ఇంకా ఎన్ని ఉన్నాయి. మా ఇంటి పక్కన జాన్ చెట్టు ఉండదు. ఈ గాడ్ నుంచి ఆ ఇంటి ఎక్కి ఆ ఇంటి నుంచి ఆ పక్క ఇంటికి వెళ్ళి ఆ జాన్ చెట్టు కోయాలి. జాంకాయ్ అంటే ఈ మనిషి అమ్మేవాడు అందుకే ఎక్స్పీరియన్స్. అయితే ఎప్పటి నుంచో ట్రై చేసామండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ అబ్బాయి చాలా మంచోడు అని. ఏం చేసామంటే అదే రోజు పొద్దున్నే అంటే నాకు జాంకాయలు కావాలని చెప్పి అడిగి పద్ధతిలో కోసుకున్నామని. అదే రోజు సాయంత్రం స్పాట్ పెట్టామని ఫ్రెండ్స్ తో ప్లానింగ్. ముందే కోసి ముందే అన్ని అయిపోయాక తర్వాత ఇంకా అరే ఇక్కడ బాగున్నాయి మనం సాయంత్రం వద్దాం అని చెప్పి ప్లాన్ వేసి, మనకు చిన్నపిల్లలు గోల్ ఎక్కడ పెద్ద కష్టం ఏం కాదు, కొంచెం మనం అలాడిన్ టైప్ మాట. సో అందుకనే నిజాలు చెప్తే ఈ మనిషికి ఇలాగే అవుతుంది, మీరే పెద్ద పట్టించుకోవద్దు. స్టోరీ అయితే బాగుంది కానీ ఎండింగ్ క్లైమాక్స్ ఏమైనా చెప్తున్నాను అక్కడికే వస్తున్నాను. ఓకే ఓకే. అయితే ఎక్కానండి. ఆ రోజు వర్షం పడింది, ఏడాదిరింది, తప్పు చేశాను అనుకున్నాను. ఫైనల్ ఏమైందంటే దొరక్క అంకుల్ దొరికిపోయాను. ఆయన తీసుకెళ్ళి చెట్టుకు కట్టాడు. మా ఇంటి వాళ్ళు ఆడుకుంటే ఇంకా రాలేదండి అంటే మా ఫ్రెండ్స్ వెళ్ళి చెప్పారు. చెప్తే అదేంటి మా అబ్బాయి చేయడం చెప్పి మా ఇంట్లో ఫుల్ సపోర్ట్ మాట. ఎందుకంటే నిజంగా అలా చేయలేదు నేను, అదే ఆ టైంలో అలాగా అలా అయిపోవడం అంతే. చెవుడు అందరికి పూలు ఎడతాడు, అలా దొరికిపోయాను. అట్లా చాలా స్టోరీలు అమ్ముతాడు, బుస్సులన్నీ ఇవన్నీ నమ్మద్దు. మీరు అదర్ దాన్ ఫిలిం సాంగ్స్ ఏ పాటలు పాడాలంటే మీకు ఇష్టం? నాకైతే అన్నమాచార్య కీర్తనలు, ఇంకా డివోషనల్ సాంగ్స్ పాడుకోవడం ఇష్టం. కొంతలో కొంత మన సంస్కృతి మన సాంప్రదాయానికి సంబంధించిన పాటలు అవన్నీ. సో అవన్నీ అందులో చాలా బ్రిస్క్ గా ఒక చిన్న పాట ఏదైనా మాకు వస్తుంది. జగదోధారణ హడిసిదళి శోధ, జగదోధారణ హడిసిదళి శోధ, జగదోధారణ. చాలా భక్తిపూర్వకంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. థ్యాంక్ యూ. అండ్ రేవంత్, మీకు అదర్ దాన్ ఫిలిం సాంగ్స్ ఏది బాగా ఇష్టం, ఏది పాడాలనిపిస్తుంది? అంటే అన్ని పాటలు పాడాలనిపిస్తుంది, డివోషనల్, ఫోక్ సాంగ్స్. అదే కాకుండా నేను చిన్నప్పుడు వేదం చదువుతాను. అంటే మా స్కూల్లో నేర్పించారు అనమాట. ఇప్పుడు మన క్లాస్ సబ్జెక్ట్స్ అట్లాగో అవి కూడా పక్కాగా డైలీ నేర్పించేవారు. ఇప్పుడు జస్ట్ ఒక 2 lines సమ్ చేద్దాం అనుకుంటాను. ఓం తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞపతహే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాదుబేషదం అని చెప్పి ఇంకా అంటే దీని తెలిసిన నో అన్నమాట. సో అట్లా ఇంకోటి కూడా ఉంది. జాతరలు జరుగుతూ ఉంటాయి కదా, మామిడి మండలు వేప మండలు అన్ని కట్టుకుని టక్కడ అది మనిషి అలా వెళ్ళి డాన్స్ చేయడం. నేను ఎలా అంటే అక్కడికి వెళ్ళి డాన్స్ చేయడం ఫుల్. అదే చెప్పేది, అవన్నీ వాతావరణం అక్కడ. మా ఫుల్ టాక్ టైంలో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే కిషోర్ కిక్ లైన్స్ అంటారు. అంటే ఏం లేదు, కామెడీ కవితలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. చెప్పండి. మా ఊర్లో అందరూ అంటారు నన్ను లవర్ బాయ్. చూసారా ఎంత బాగుందో? మా ఊర్లో అందరూ అంటారు నన్ను లవర్ బాయ్, కానీ ఏ అమ్మాయి నాతో మాట్లాడదు. వై కానీ ఏ అమ్మాయి నాతో మాట్లాడదు. వై పోనీ ధైర్యం చేసి వెళ్ళినా నా గుండె అంటుంది నై. ధైర్యం చేసి వెళ్ళినా నా గుండె అంటుంది నై. సో సాడ్. మాట్లాడాక వాళ్ళు అనిపిస్తారు నా గూబ. థ్యాంక్ యూ. సో ఇలాంటి కామెడీ కవితలు, కిక్ లైన్స్. సో అలాంటివి మీరు ఏమైనా ఇప్పటికిప్పుడు అనుకుని, మనకు బ్యాండ్ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి ఏదైనా ట్రై చేస్తారా? ట్రై. ఇలాంటి వాటిలో పులిహార కలపడంలో బాగా మిక్సింగ్ మా రేవంత్ గారు.
రేవంత్ గారు మీరు స్టార్ట్ చేయండి. అంటే come on. పెద్దలు నా ముందున్నప్పుడు నేను అంత ఓవర్ యాక్షన్ వద్దమ్మా, ఇక్కడ స్టార్ట్ చేసేసి ఆల్రెడీ మన ప్రదీప్ గారు అలాగే వినయ్ గారు కూడా కుమ్మేస్తున్నారు, ఇందాక నుంచి రెడీగా ఉన్నారు. ఏదో సరదాగా అలా మాట్లాడుకుందాం. అలాగనే. హైదరాబాద్లో మాది చిన్న గల్లీ. ఆ గల్లీ పక్కన ఉంటుంది లిల్లీ. రోజులు అయినేస్తా మళ్ళీ మళ్ళీ, కానీ ఒక్కసారి కూడా పడదా లల్లి. బికాస్ ఒకసారి అనుకున్నా దాన్ని పెళ్లి చేసుకుందామని మళ్ళీ 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 మళ్ళీ. ఓ తప్పులేదు, ఎందుకంటే ఒక అమ్మాయినే మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవటం అన్న ఆలోచన తప్పులేదు. అంటే మీరు ఫ్లోలో చెప్పన్నారు, అయితే చెప్పను నేను. దట్స్ వండర్ఫుల్ యాక్చువల్లీ రేవంత్. మళ్ళీ మళ్ళీ నిజంగా. కానీ తర్వాత తెలిసింది ఆ అమ్మాయి పెద్ద గోళీ అని. మీకు ఇలాంటి వాళ్ళే తగులుతారు రేవంత్. అందుకే అందరూ నమ్మద్దు నమ్మద్దు రేవంత్ గాడిని నమ్మద్దు, నమ్మినా ప్రేమించి శ్రీకృష్ణ లాగా అవ్వద్దు. మీ గొడవ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. మీరు ఇప్పుడే ఇట్లా ఉంటే. ఒక్క నిమిషం అండి, గొడవ అంటే ఇంత నాకు తెలియకుండా అడుగుతున్నాను. నాకన్నా పెద్దవాడు అని చెప్పేసి కొడుతున్నా ఊరుకున్నాను. ఏంటి ఆ బండ చర్మం గేదె చర్మం ఎప్పుడైనా చూసారా? అలాంటి చర్మం అయిందంతే. అంటే మన చర్మం గురించి మనం చెప్పకూడదు బాస్. భయం అండి, అందుకని చూడండి ఎక్కడ కొడతా చెప్పి చేయి పట్టి మళ్ళీ చేయి పట్టుకున్నా. అండ్ కృష్ణ మీరు కూడా ఇలాగేమైనా కామెడీ కవిత చెప్తారా? కమన్ ట్రై. 2 లైన్స్ అయినా పర్లేదు. అనగనగా ఒక రాణి, రాని ఆ రాణికి ఒక ఓణి, వావ్. ఓణితో కొట్టాను బోణి, వహవా వహవా. ఇంకా నా చేతిలో పెట్టింది బఠానీ, బఠానీ. నా దగ్గర లేదు జేబులో కాణి, ఏం చేద్దాం కానీ ఏం చేయలేదు కానీ ఏదో ఒకటి పోతే పోనీ. ఏదో సూపర్ ఎండింగ్. ఎందుకంటే ఇది చూసి నాకు ఇన్స్పిరేషన్ వచ్చి నేను కూడా అనేసాను. సూపర్. సో మీ ఇద్దరు ఎక్కడున్నా కూడా నిజంగా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందని ఈ రోజు ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ అండ్ రేవంత్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఇంత సరదాగా సీరియస్ మూడ్ లో. థ్యాంక్స్ అండి, మీరు ఏం రియల్లీ ఎంజాయ్ లాట్. సో థ్యాంక్ యూ కృష్ణ, Thank థ్యాంక్ you యూ so రేవంత్. much. దిస్ ఈస్ ఫుల్ టాక్ టైమ్.